ఆర్సీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం నిరక్షరాస్యత నిర్మూలన దిశగా చేపట్టిన వినూత్న విద్యా కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్ మరియు టాస్ మహిళా సంఘాలలో ఉన్న పూర్తి నిరక్షరాస్యుల కోసం ఉల్లాస్ అనే జాతీయ స్థాయి కార్యక్రమం ద్వారా ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ టీచర్ ద్వారా నిరంతర విద్యా సాధన చేపట్టి తద్వారా అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం మరియు బడి మధ్యలో మానేసిన వయోజనులకి టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యను అందించి పరీక్షకి హాజరయ్యేలా వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా గల కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం కావడం కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి స్టేట్ కోఆర్డినేటర్లు ఆర్ జ్యోతి మరియు జి శంకర్, జిల్లా వయోజన విద్యాధికారి మురళి బ్రాహ్మణపల్లి గ్రామంలో మహిళా సంఘాల సమావేశంకి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే నినాదంలో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పూర్తి చేయలేని మహిళలు వెంటనే గ్రామ సంఘం ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమం ఉద్దేశించి జిల్లా వయోజన విద్యాధికారి మురళి మాట్లాడుతూ గ్రామ సంఘంలోని మహిళలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరడం జరిగింది. కార్యక్రమంలో ఏపీఎం గౌరీ శంకర్, సిసిలు పూర్వ సాక్షర భారత్ కోఆర్డినేటర్ సిఏ, గ్రామ సంఘం లీడర్లు మరియు 50 మంది మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆదివారం ఆదివారం క్లాసులు జరుగుతాయి. మా దగ్గర అడ్మిషన్ తీసుకుంటే మీరు ఆదివారం ఒక సంవత్సరంలో 24 క్లాసులు అటెండ్ అయితే మీరు రాయడానికి అర్హులవుతారు. అది వివరించడం కోసం మేము మీ దగ్గరికి వచ్చినాం. మీరందరూ తెలుసుకొని మా అడ్మిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. 10వ తరగతి మేడం 7వ తరగతి చదివింది. ఇంకా ఇందులో ఎవరున్నామో 3, 4, 5, 14 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా ఏజ్ 50 సంవత్సరాలు 18 కదమ్మా, అందరు 18 పైన వాళ్ళు. ఇప్పుడు మీ పేరమ్మా? స్వరూపమ్మ. నువ్వు ఇందులో ఎంత మందికి చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు? అక్షరాలు వస్తే రాయడం వస్తే సరిపోతుంది. నువ్వు ఎంత దాకా చదువు మానేసినావమ్మా? 3, 4. ఓకే. 10వ తరగతి చదవడానికి ఎక్కువ సబ్జెక్టులు ఉన్నాయి, ఎక్కువ పుస్తకాలు ఏముండయి. 5 పుస్తకాలు ఉంటాయి. 5 పుస్తకాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదువు వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ కూడా సగం ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ కూడా కొంత నేర్వాలి కదా. ఇప్పుడు బ్యాక్ లో పోతే ఏం చేస్తావు? పక్కకు ఎవరైనా చూస్తుంటావు, ఎవరు దొరుకుతారు నింపానికి. ఇప్పుడు ఓపెన్ ఇంటర్ కట్టేసా ఏం లేదు, నువ్వు ఓన్లీ ఎగ్జామ్ రాసుకుంటే చాలు. జీవితంలో ప్రతిదీ మనకు అవకాశాలను నేర్చుకోవాలి. అవకాశం పెద్ద కష్టతరమైన ఏం కాదు, చాలా